సో ఇప్పటివరకైతే సెకండ్ క్లాస్ పిల్లలు 10వ తరగతి పుస్తకాలు చదివేది మీరు చూశారు. మరి ఇప్పుడు అదే స్కూల్కి సంబంధించిన ఇంకొక బుడతడు రెడీగా ఉన్నాడు. మరి వాడు ఏం చదువుతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు అనేది తన్ని అడిగి తెలుసుకుందాం. హలో, వాట్స్ యువర్ నేమ్? మోక్ష ఇగ్నేష్. ఓకే, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? ఏం చదువుతున్నావు? సో బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడండి. సో ఇతనిలో స్పెషల్ టాలెంట్స్ ఏంటి అంటే భగవద్గీత చెప్తారు, వేమన శతకాలు చెప్తారు, టేబుల్స్ చెప్తారు. టేబుల్స్ 20కి ఎబో చెప్తావా? సో 20కి ఎబో చెప్తారు. దాన్ని రివర్స్ చేసి చెప్పమన్నా కూడా చెప్తారు. సో ఒకసారి తన్ని అడిగి తన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంచెం టెన్షన్ పడుతున్నాడు, అవునా? టెన్షన్ పడుతున్నావా? సో వేమన శతకాలు చెప్తావా? ఓకే, నీకు నచ్చింది చెప్పు. పాలు పెరుగు విన్న పాషాణము నెయ్యి జున్నులన్నీ ఆయన చూడ పాల వంటి కులము బ్రహ్మము గానరు విశ్వదాభిరామ విరవేమ. ఇంకొకటి చెప్తావా? చెప్పు. కస్తూరి అంటే చూడ కాంతి నల్లగనుండు పరిమళించుదాని పరిమళంబు గురువులైన వారి గుణములు ఇలాగున విశ్వదాభిరామ విరవేమ. వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలు మనం ఇప్పుడు బయట చూస్తుంటే కనీసం స్పెల్లింగ్స్ చెప్పమన్నా కూడా తడబాటు పడుతున్నారు. కానీ వీడు ఒకటి చెప్పమంటే ఒకటి చెప్పారు, ఇంకోటి చెప్పమన్నా కూడా ఇంకోటి చెప్తున్నారు. సో టేబుల్స్ చెప్తావా? టేబుల్స్ నీకు నచ్చింది ఏదో ఒకటి చెప్పు. 2 1 is 2, 2 2 ja 4, 2 3 ja 6, 2 4 ja 8, 2 5 ja 10, 2 6 ja 12, 2 7 ja 14, 2 8 ja 16, 2 9 ja 18, 2 10 ja 20. దాన్ని రివర్స్గా చెప్తావా? చెప్పు. 2 10 ja 20, 2 9 ja 18, 2 8 ja 16, 2 7 ja 14, 2 6 ja 12, 2 5 ja 10, 2 4 ja 8, 2 3 ja 6, 2 2 ja 4, 2 1 is 2. వెరీ గుడ్. సో చూసారు కదా, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, ఇంతే ఉన్నాడు పుడతాడు. మనం ఏది అడిగినా సరే ఫట్ 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 అని చెప్పేస్తున్నాడు. వెరీ గుడ్ నాన్న. సో ఒక్కసారి ఈ బాబు గురించి వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు ఉమాపతి రెడ్డి, నేను లాయర్గా పనిచేస్తున్నాను. రైట్, మీ బాబుని ఇక్కడ జాయిన్ చేయించడానికి పర్టికులర్ ఏదైనా రీజన్ ఉంది అని అంటారా? భాస్కర్ రాజు సారు, నేను ఒక 22 years బ్యాక్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా హ్యాండ్ రైటింగ్ గురించి నాలో ఉన్న లోపాలు సర్దిద్దుకునేదానికి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నా లోపాలు సర్దిద్దడం జరిగింది. తర్వాత ఇలాగే మన పిల్లలు కూడా ఇక్కడ చదివించాలా సార్ దగ్గర అనేసి దీంట్లో బాబు ఈ కరోనా టైంలో నర్సరీ కానీ ఎల్కేజీ కానీ బాబు చదవలేదన్నమాట. మేమున్న ఇంటికి సార్ స్కూల్కి చాలా దూరంగా ఉండేది. సరే, అంత దూరం ఎలా పంపించాలా, మనము సార్ని మిస్ అవుతున్నామే అని ఆలోచించే సమయంలో సార్ ఇక్కడ బ్రాంచ్ పెట్టడము మాకు చాలా ఆనందాన్ని అనిపించింది. వెంటనే పేపర్లో చూస్తానే మరుసటి నేరుగా వచ్చి, సార్ వీఆర్ సో హ్యాపీ సార్, మీరు ఇక్కడ బ్రాంచ్ పెట్టి మేము మీ దగ్గర మిస్ అవుతున్నామేమో అనుకుంటా ఉన్నాము, కానీ మా పిల్లల్ని మీ దగ్గర చేస్తూ ఉన్నాము. సార్ పిల్లలు చాలా చిన్నపిల్లలుగా ఉండేవారు. సార్ నాకు పరిచయనప్పుడు వాళ్ళు ఎదుగుదల, వాళ్ళు సాధించిన అశ్విని మేడం గారు కావచ్చు, వాళ్ళ పెద్దబాబు కావచ్చు, వీళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ మీ పిల్లలు సాధించినట్టే మా పిల్లలు మీ దగ్గర చేర్చితే మా పిల్లలు అచీవ్మెంట్స్ సాధిస్తారని నమ్మకంతో ఉంది సార్ మాకు అనేసి నేను మా బాబుని ఇక్కడ చేర్చడం జరిగింది. సార్ దగ్గరకు వచ్చి నేను ఒకటే మాట అడిగాను, సార్ కరోనా టైంలో నేను బాబుని స్ట్రెస్ తీసుకురాలేదు, నేను చదవమని చెప్పలేదు, వాళ్ళు కూడా నేర్పించలేదు. బట్ నర్సరీ టైం అయిపోయింది, ఎల్కేజీ టైం అయిపోయింది. ఇప్పుడు ఏది నర్సరీ చేర్చాలన్నా, ఎల్కేజీ చేర్చాలన్నా, యూకేజీ చేర్చాలన్నా నాకు ఏమి ఐడియా రావడం లేదు. క్వశ్చన్ మార్క్గా నాలో ఉండిపోయింది. మీరే ఏదన్నా దీని మీద చెప్పండి సార్, ఎందుకంటే మీరే అతన్ని ట్రైన్ చేయాలి కాబట్టి అని అడిగితే అప్పుడు సార్ ఒకటే మాట చెప్పారు, తను ఏజ్కి తనకి మీరు డైరెక్ట్గా యూకేజీ జాయిన్ చేయించండి, నేను అతన్ని 3 monthsలో మీరు అనుకునే విధంగా నేను తయారు చేస్తాను, మీరు కానీ అప్పుడు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ నర్సరీ అయినా చేర్చుకోండి, ఎల్కేజీ అయినా చేర్చుకోండి అన్నారు. నేను సార్ మీద నమ్మకంతో బాబుని చేర్చాను అనమాట. చేర్చి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా మామూలుగా నేను గమనించిందంటే ఫస్ట్ సెకండ్ డేకే అనమాట ఇక్కడున్న మన ఎన్విరాన్మెంట్ మెయిన్ అనమాట. పిల్లల్ని టీచర్లు సుమతి మేడం కావచ్చు, మన అశ్విని మేడం కావచ్చు, భాస్కర్ సార్ కావచ్చు, వాళ్ళు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పిల్లలు వస్తానే వాళ్ళని విష్ చేయడము, వాళ్ళు ఒక టీచర్లుగా
పిల్లలు టీచర్లు విష్ చేస్తారని కాకుండా వాళ్ళే వీళ్ళు విష్ చేయడము, అది ఆప్యాయత అనమాట. అంటే ఎలా అయితే తల్లి బిడ్డను చూస్తానే బిడ్డ తల్లి దగ్గర పోకుండా నాన్న అంటానే ఎలా అయితే బిడ్డ వస్తారో ఆ ఆప్యాయత ఇక్కడ పిల్లలకి దొరుకుతూ ఉన్నదని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సో మీకు చాలా తొందరగా డిఫరెన్స్ అనేది తెలిసింది. నాకు చాలా తొందరగా జస్ట్ ఒక 1 వీక్లో నేను అబ్జర్వ్ చేశానన్నమాట. మామూలుగా పిల్లలు మేము ఆడుకుంటామని మొండికేసేవాళ్ళు, నేను స్కూలుకు పోతాననేసి ఏ రోజు నువ్వు స్కూలుకు బయలుదేరని మేము అడిగింది లేదు, తనే స్టార్ట్ రావడం జరిగింది. నేను ఇప్పుడు ఇక్కడ టీవీ ముందర అనేసే కాదు 10 మందిలో చెప్పినా ఇదే చెప్తున్నాను మా బాబు గురించి. అలాగే జస్ట్ ఒక 2 మంత్స్లోనే ఇంటికి వచ్చి ఒకరోజు నైట్ డాడీ నేను ఇవి చెప్తాను డాడీ మీరు ఇవి చెప్పండి అన్నాడు. ఏనన్నా అంటే పడుకోనుంటే భగవద్గీత శ్లోకాలు కంటిన్యూగా చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యమైంది. నేను యోగా చేసేటప్పుడు ఒక 2 చాప్టర్లు నేర్చుకుంటే మాకు ఒక పేపర్ ఉండేదన్నమాట. ఇంపార్టెంట్ అంటే పద్యాలు ఒక 4 చెప్పండి సార్ నేను పాస్ అయిపోవాలా అని అడిగిన వ్యక్తిని బాబు ఏంటి జస్ట్ ఒక 2 మంత్స్లో ఆడికి ఏబిసిడీలు నేర్చుకొని మనం చేర్చితే కంటిన్యూగా అది ఒక అధ్యాయమే చెప్పేస్తున్నాడు అనేసి నేను చాలా ఆశ్చర్యాన్ని పెట్టి సార్ దగ్గరికి వచ్చాను. సార్ మిరాకల్గా ఉంది సార్ అనేసి నేను వచ్చి అడగడం జరిగిందనమాట. అలా అవి చెప్పడము. నెక్స్ట్ మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ ఒక 20 డేస్కి అంతా వేమన పద్యాలు మొత్తం 100 పోయమ్స్ చెప్పేయడము. అది కూడా ఈరోజు ఇవి నేర్చుకున్నారనేసి అక్కడ వాళ్ళ టీచరు సంతకం పెట్టడం ఇక్కడి వరకు. అట్లా ఒక పంక్చువాలిటీగా ఒక డిసిప్లైన్లో వాళ్ళు ట్రైన్ చేయడం జరిగింది అతి తక్కువ టైంలో. అదే సందర్భంలో జస్ట్ 3rd మంత్ రన్నింగ్ అవుతుందో లేదంటే 4th మంత్లో అనుకుంటాను 20 టేబుల్స్ చెప్పేస్తున్నాడు. ఏంటి అసలు టేబుల్ అనే తెలియకుండా ఉన్నాడు. ఒక 1 మంత్లోనే 20 టేబుల్స్ ఫార్వర్డు బ్యాక్వర్డు ఎక్కడైనా చెప్తున్నాడు అనేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అలా బాబు కంటిన్యూ అవుతున్నాడు అనమాట. రెండోది ఎక్కడా లేని మెథడు. ఇప్పుడు మామూలుగా మనం ఏమంటే అబ్జర్వ్ చేస్తాం, పుస్తకాలు చూస్తానే నేను చదువుకునేటప్పుడు కూడా పుస్తకాలు చూస్తూనే అబ్బా ఈ బుక్ ఎంతలా ఉంది దీన్ని ఎప్పుడు నేర్చుకుంటాం అనేసి మనం ఆ బుక్ చూస్తూనే మనము సైకలాజికల్గా ఇష్టం కన్నా కూడా అయిష్టత పెంచుకుంటూ ఉంటాం ఆ బుక్ యొక్క సైజ్ చూసి. కానీ సార్ కొన్ని మెథడ్ ఇక్కడ ఎక్కడ చూడలేదనమాట. ఆ బుక్ మొత్తాన్ని జస్ట్ ఒక 4-5 పేజీలకి వాళ్ళు ఏమి నేర్చుకుంటే ఆ బుక్ మొత్తాన్ని వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారో. అంటే ఎలా అయితే మనం గమనిస్తూ ఉంటాం తల్లిని గమనిస్తూ ఉంటాం. అన్నం చిన్న బిడ్డకి ప్లేట్లో పెట్టుకుంటుంది లేదా కప్పులో తీసుకుంటుంది, తీసుకుని ఒక ముద్దనన్నా అంటూనే అన్నీ ఆమె తినిపించాలనుకున్న ఆమె టార్గెట్ కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే ఆ బుక్ని వీళ్ళకి నేర్పించడము 4 పేపర్లు వాళ్ళ ముందర పెట్టి చాలా సులభంగా పిల్లలకి ఇష్టంతో అంటే మీ భయం అనేది లేకుండా ఇష్టంగా అది గమనించడం నేను జరిగిందనమాట. అలాగే ఈ మధ్య జస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ వచ్చేసి నేను గమనించింది ఏంటంటే అంటే తెలుగు అనేది ఒక మెథడ్ ఏదో సార్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ మెథడ్ వచ్చి నన్ను వచ్చి నాకు చెప్పారంటే నాకే నోరు తిరగలేదు నాన్న అన్న. తను చెప్తూ లాస్ట్కి ఇప్పుడు జస్ట్ ఒక 1 మంత్ తేడా నేను గమనించింది ఎలా అంటే పేపర్ ఆడబడి ఉంటే సాక్షి పేపరు లేదంటే ఈనాడు పేపర్ ఏది దొరికితే ఆ పేపర్ ఎత్తుకొని చదువుతున్నాడు అనమాట. నాకు ఆశ్చర్యం వేసింది. 6th క్లాస్ బుక్ ఎత్తుకొని చదువుతున్నాడు. ఆశ్చర్యం వేసింది. మా పేరెంట్స్ చెప్పారనమాట. అలాగే చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ చెప్తే బాబు ఒక్కొక్క నెలలో వస్తున్న మార్పులు చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా ఈ ఆనందానికి అసలు వర్ణనాతీతంగా ఉంది. మనకు భాస్కర్ రావు సార్ అనే అతను తన యొక్క మెథడాలజీతోటి పిల్లల్ని డిఫరెంట్ వేలో తీసుకెళ్తున్నారు. ఏదో మనం స్కూల్లో చేరిస్తే ఆ పాఠాలు చెప్పడము. ఇప్పుడు ఏంటంటే స్కూల్లో యొక్క టార్గెట్ ఏముంటుంది, ప్రతి ఒక్క స్కూల్కి సిబిఎస్ఈ సిలబస్ లేదా స్టేట్ సిలబస్ ఉంటుంది. ఒక 10 చాప్టర్లో 15 చాప్టర్లు ఆ చాప్టర్లు కంప్లీట్ చేశారా, ఆ చాప్టర్లు నేర్పించారా, ఆ చాప్టర్లో మార్కులు వచ్చారా చూసుకుంటా ఒత్తిడి అనేది లేకుండా ఆ పాఠాలు చెప్పుతూ ఆ సిలబస్ కంప్లీట్ చేస్తూనే సైడ్ వేలో భగవద్గీత అనేసి వేమన పద్యాలు అనేసి టేబుల్స్ అనేసి రకరకాలుగా ఒక ఫస్ట్ క్లాస్ చదివే పిల్లోని 6th క్లాస్ వరకు చదివే విధంగా తయారు చేస్తున్నారు. అది ఒత్తిడి లేకుండా చేస్తున్నారంటే అది చాలా చాలా మనము అది హ్యాపీ ఫీల్ కావాల్సిన. కొన్నిట్లో విద్యా సంస్థలు మనం చూసేది ఏంటి అని అంటే సిలబస్ ఒకటి నేర్పించేస్తే అక్కడ వరకు పాస్ అయిపోతే చాలు అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా కూడా సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, భగవద్గీత శ్లోకాస్ ఇవన్నీ కూడా పిల్లలకి ఎంతో ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా టచ్ చేపిస్తున్నారు. సార్ ఇట్స్ వెరీ గ్రేట్ టు హియర్. అండ్ పిల్లలకి కూడా 1-2 కాదు, టేబుల్స్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, శ్లోకాస్ కావచ్చు, ఏది అడిగినా సరే వితిన్ సెకండ్స్లో మనకి చెప్పేస్తున్నారు. యాజ్ యూజువల్ ఇందాక ఈ బాబు చెప్పినట్టుగానే. సో చూస్తున్నారు కదా, ఒక్కటని కాదు, డిఫెక్ట్ ఉన్న పీపుల్స్ని నా దగ్గరికి తీసుకురండి, చదువురాని విద్యార్థులని నా దగ్గరికి తీసుకురండి, నేను ఖచ్చితంగా వాళ్ళని ప్రోస్ చేసి మాత్రమే నేను పంపిస్తాను, వెనకడుగు వెయ్యను. అది ఎలాంటి విద్యార్థులైనా సరే మేము ఖచ్చితంగా వాళ్ళని ఫస్ట్ ర్యాంకర్స్గా మేము చూపించి మీకు మీ హ్యాండ్ ఓవర్ చేస్తాము అని అంటున్నారు.
ఈ యాజమాన్యం వచ్చేసి. అండ్ వెరీ గ్రేట్ టు హియర్. అండ్ మీరు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది, ఒక 10 మంది ముందు నా కొడుకుని నుంచోబెట్టి చెప్పమంటే చెప్తాడు. ఆ స్టేజ్కి నా కొడుకుని తీసుకొచ్చి నాకు ఒక గొప్పగా చెప్పుకునే వేలో నన్ను పెట్టారు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. దీంట్లో ఇక్కడ ఇంకొక గొప్ప విషయం అంటే, ఈ వినాయక చవితికి అనేసి పండగలకు అనేసి అట్లా మా విలేజ్కి కానీ లేదు వాళ్ళ అమ్మమ్మ విలేజెస్కి వెళ్ళినప్పుడు శివాలయం కాడ వినాయకుడి గుడి కాడ ఈ పద్యాలు అక్కడ చెప్తా ఉంటే ఆ ఊర్లో ఉన్న పెద్దలంతా కూడా చాలా ఆశ్చర్యపోతాం. ఇంత చిన్న పిల్లవాడు ఆ ఊర్లో పిల్లల్ని పిలిచి ఇంత చిన్న పిల్లవాడు నేర్చుకోగలిగారు, మీరు ఎందుకు నేర్చుకోలేకపోతే మీరు నేర్చుకోండి అనేసి ఒక మోటివేషన్ లాగా బాబుని చెప్తూ ఉంటే ఒక తండ్రిగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. మీ హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా మాకు తెలుస్తుందండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా వింటున్నారు కదా, ఫస్ట్ క్లాస్ అని కాదు, సెకండ్ క్లాస్ అని కాదు, ఎలాంటి పిల్లలనైనా మా దగ్గర తీసుకురండి. వాళ్ళని ఖచ్చితంగా చదువుల్లోనే కాదు మిగతా అన్నిట్లోనూ కూడా మేము పై స్థాయికి తీసుకొస్తామని చెప్తున్నారు. యాజ్ యూజువల్ ఇందాక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఈ అబ్బాయి వేమన శతకాలు చెప్తున్నారు, టేబుల్స్ చెప్తున్నారు, ఇంకా మనం ఏది అడిగినా కూడా వాడు చెప్పడానికి రెడీగా ఉన్నారు. వెరీ గ్రేట్ టు హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాల్సిందే, టీచర్లు చూస్తే పిల్లలు భయపడతారు. అలా కాకుండా నేను మీకు అక్కని అన్నట్లు మేడం గారు ఉంటారనమాట. అది చాలా హ్యాపీ అనమాట పిల్లలకి. ఎందుకంటే మన అని ఇక్కడ నేను పదం అక్కడ చెప్పాలనుకో ఇక్కడ చెప్పలేకపోయానమాట. ఎక్కడ ఎవరైనా మేక్ యువర్ బేబీ జీనియస్ అనే స్కూల్ పెట్టుకొని ఉంటారు, కానీ మేక్ మై బేబీ జీనియస్ అంటే నా పిల్లలు ఎలానో మీ పిల్లలు కూడా నా పిల్లలు చేసుకొని నేను జీనియస్ లాగా తయారు చేస్తాను. ఆ పేరులోనే ఉంది. అది ఎంతమంది గమనించారో నాకైతే తెలియదు, అది నేను ఈరోజే గమనించారనమాట. జనరల్గా మేక్ యువర్ బేబీ జీనియస్ అని పెట్టాల్సింది, మేక్ మై బేబీ జీనియస్ అంటే మీ పిల్లలు నా దగ్గర పిల్లల్లాగా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రోస్ లో ఈ రోజు ఇంతవరకు అరే మీరు ఇంత గర్వంగా ఫీల్ అవ్వడానికి కూడా రిజల్ట్ మీ పక్కనే ఉంది. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం.